లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 316Jలో ఉన్నటువంటి 52 క్లబ్లలో ఉన్నటువంటి సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు డాక్టర్ జి రవికృష్ణ. నేను వృత్తిరీత్యా అనస్థీషియా వైద్యుణ్ణి, అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ స్పెషలిస్ట్ని. 1995లో నంద్యాల లయన్స్ క్లబ్ నుండి అప్పటి గవర్నర్ నెల్లూరు నగరానికి చెందినటువంటి డాక్టర్ హెబ్బార్ గారు నంద్యాలకు అధికార పర్యటన వచ్చిన సందర్భంగా నన్ను లయనిజంలోకి చేర్చడం జరిగింది. అటు తర్వాత ఈ లయనిజం ద్వారా ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు చేయడానికి అవకాశం ఉందని గమనించి 1999లో డాక్టర్ గెల్లి సహదేవుడు గారు అధ్యక్షులుగా, నేను కార్యదర్శిగా 1 సంవత్సరం పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించాం. ఆ స్ఫూర్తితో 2001, 2002 సంవత్సరంలో నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా శతాధిక సేవా కార్యక్రమాలు నిర్వహించి వీర జవాన్లకు అంకితం చేయడం జరిగింది. అప్పటి గవర్నర్ మాజేటి పాపారావు గారు నాకు బెస్ట్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా, అదేవిధంగా మణిపాల్లో జరిగినటువంటి సమావేశంలో కన్వెన్షన్లో మల్టిపుల్ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డుగా కూడా నాకు అందుకోవడం జరిగింది. ఆ తర్వాత 2002, 2003 డాక్టర్ రహీం గారు గవర్నర్గా ఉన్న సమయంలో జోన్ చైర్మన్గా చేయడం, జోన్ చైర్మన్గా నేను చేసినటువంటి సేవలకు అటు డిస్ట్రిక్ట్లోను మల్టిపుల్లో కొచ్చిన్లో జరిగినటువంటి మల్టిపుల్ సమావేశంలో మల్టిపుల్ అవార్డు అందుకోవడం జరిగింది. తర్వాత 2003, 2004 సంవత్సరంలో లైన్ నాగేశ్వరరావు గారు గవర్నర్గా ఉన్నప్పుడు డిస్ట్రిక్ట్ ఎక్స్టెన్షన్ చైర్మన్గా ఉండి అనేక క్లబ్లు స్థాపించడంలో నా వంతు కృషి చేయడంతో అప్పుడు కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు, మల్టిపుల్ అవార్డు హైదరాబాద్లో అప్పటి ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ చిగురుపాటి వరప్రసాద్ గారి చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. అటు తర్వాత రీజన్ చైర్మన్గా లయన్ ఆత్కూరి ఆంజనేయులు గారు గవర్నర్గా ఉన్నప్పుడు రీజనల్ చైర్మన్గా ఉండి అనేక సేవా కార్యక్రమాలు రీజన్ అంతా నిర్వహించడంతో అటు డిస్ట్రిక్ట్ లెవెల్లో అవార్డు, మల్టిపుల్ లెవెల్లో బెంగళూరులో అవార్డు స్వీకరించడం జరిగింది. అటు తర్వాత దాదాపు 3 దశాబ్దాలుగా నంద్యాల లయన్స్ క్లబ్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా అధ్యక్షులుగా ఉన్న వారితో సహకరించి ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటూ వస్తున్నాం. ముఖ్యంగా మా నంద్యాల లయన్స్ క్లబ్ 1970లో ప్రారంభించబడి ఇప్పటికి 56 సంవత్సరాలు అవుతోంది. 1970లో నంద్యాల లయన్స్ క్లబ్లో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి లయన్ శ్రీ ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారు, లయన్ ఎం ఆంజనేయులు గుప్తా గారు మాకు ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. వారి యొక్క స్ఫూర్తితో, వారి యొక్క సూచనతో ఈ సంవత్సరం డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ తాడిపత్రిలో జరగబోతోంది. అక్కడ 316J సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నంద్యాల లయన్స్ క్లబ్ నా పేరును ప్రతిపాదించి నామినేషన్ పత్రాలు సమర్పించడం జరిగింది. మెల్విన్ జోన్స్ మహాశయుడు జూన్ 7వ తేదీ 1917 ఈ అంతర్జాతీయ లయన్స్ క్లబ్ని స్థాపించారు, మీ అందరికీ తెలిసిందే. అటు తర్వాత 1920లో కెనడాలో క్లబ్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటికీ దాదాపు 200 దేశాల్లో 50,000 క్లబ్బులలో 1.4 మిలియన్ సభ్యులు పైగా లయన్స్ క్లబ్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. మన డిస్ట్రిక్ట్ లో కూడా 52 క్లబ్లలో దాదాపు 2,200 మంది పైగా సభ్యులు వివిధ సేవా కార్యక్రమాల్లో నిరంతరంగా పాల్గొంటూ వస్తున్నారు. నంద్యాల లయన్స్ క్లబ్ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో కీలక పాత్ర వహించడమే కాకుండా అటు నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులుగా ఉండి వేలాది మంది దివ్యాంగులకు లయన్స్ క్లబ్ సభ్యుల యొక్క సహకారంతో వారికి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి ఏటా డిసెంబర్ 3 ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం దాదాపు 1,200 మందితో నిర్వహించడం, వారికి అవసరమైనటువంటి ఉపకరణాలు, దుస్తులు అన్ని ఇవ్వడం, నిరంతరం వారి యొక్క సేవల కోసం ఒక కార్యాలయాన్ని ప్రత్యేకంగా గత 25 సంవత్సరాలుగా నిర్వహిస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్లో నేను ఉండడంతో ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా దివ్యాంగులకి ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డులను ఇవ్వడం ద్వారా 4,000 మందికి వారు నంద్యాలలో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా ఓపీడీ సేవలు అందుతున్నారు. ఇది దేశంలోనే ఎక్కడా లేనటువంటి వినూత్నమైనటువంటి సేవా కార్యక్రమం. అదేవిధంగా అనేక మంది దివ్యాంగులకు ప్రతి నెల దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులందరికీ కూడా
మంచి మందులు కొనుగోలు చేసి దాదాపు ప్రతి నెల 25 నుండి 30 మందికి ఈ మందులు ఇవ్వడం కూడా దాదాపు 15 సంవత్సరాల నుండి చేస్తున్నాం. అదేవిధంగా విద్యా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సహకారంతో గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో, పట్టణ స్లమ్ ఏరియాస్ లో అనేక వైద్య శిబిరాలు గత 25 సంవత్సరాల కాలంలో నిర్వహించి అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులకి, పేదలకి స్కాలర్షిప్స్ అందించడము, విద్యార్థుల్ని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా చేయడంతో పాటు కళారాధన సాంస్కృతిక సంస్థ ద్వారా లయన్స్ క్లబ్ కలిసి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ప్రతి ఏటా మే నెలలో కళా సాధన పేరిట దాదాపు 3 నుండి 400 మంది పిల్లలకి, యువతకి 20 అంశాల్లో 32 మంది కోచ్లతో నెల రోజుల పాటు పూర్తి ఉచితంగా శిక్షణ ఇచ్చి వారితో మళ్ళీ తిరిగి ప్రదర్శనలు కూడా ఎటువంటి ఖర్చు వారి మీద వేయకుండా నిర్వహిస్తూ వస్తున్నాం. దీంట్లో కూడా నంద్యాల లయన్స్ క్లబ్ కీలకమైనటువంటి పాత్ర వహిస్తోంది. అదేవిధంగా ఆగస్టులో మాతృభూమికి కళార్చన పేరిట దాదాపు 75 అంశాల్లో 15 రోజుల పాటు దాదాపు 5,000 మంది విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలలో విజేతలకి స్వాతంత్ర దినోత్సవం రోజు 400 బహుమతుల్ని అందజేసి అనేక రకాలైన అంశాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ వస్తున్నాం. అదేవిధంగా నంద్యాల క్రికెట్ అసోసియేషన్, నంద్యాల చెస్ అసోసియేషన్, జిల్లా ఒలింపిక్ కమిటీ చైర్మన్ గా లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో, అదేవిధంగా వైద్యుల సహకారంతో అనేక క్రీడా కార్యక్రమాలని జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి టోర్నమెంట్లని వివిధ క్రీడల్లో నిర్వహిస్తూ క్రీడలను కూడా ప్రోత్సహిస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఇంకా మహిళలకి ప్రత్యేకంగా కుట్టు మిషన్లను అందజేయడం అనేది నిరంతర ప్రక్రియగా సాగుతోంది. గవర్నర్ పర్యటన నంద్యాలలో ఉందంటే ఆ రోజు లక్షలాది రూపాయల విలువ చేసే కుట్టు మిషన్లు, అదేవిధంగా వారికి అవసరమైనటువంటి పరికరాలు, దివ్యాంగులకి పరికరాలు, చక్రాల కుర్చీలు, అదేవిధంగా క్రచెస్, ఇవన్నీ కూడా అందజేయడం అనేది నిరంతరంగా సాగుతూ వచ్చినటువంటి సేవా కార్యక్రమాలు. ఈ నంద్యాల లయన్స్ క్లబ్ నుండి గతంలో లయన్ ఏవిఆర్ ప్రసాద్ గారు 2000 సంవత్సరంలో డాక్టర్ సహదేవుడు గారు, నేను లయన్స్ క్లబ్ లో చేర్పించడం, తదుపరి లయన్ ఏవిఆర్ ప్రసాద్ గారు డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎంపిక కావడం మన నంద్యాలకు గర్వకారణం. అటు తర్వాత మన డిస్ట్రిక్ట్ నుండి మొట్టమొదటిసారిగా మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ గా మన నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యుడైన లయన్ ఏవిఆర్ ప్రసాద్ గారు కావడం కూడా మన నంద్యాలకు గర్వకారణంగా భావిస్తున్నాం. భవిష్యత్తులో ఈ లయన్స్ క్లబ్ ద్వారా మరింత సేవలు విస్తృతం చేయాలని, భవిష్యత్తు సంవత్సరాలన్నీ కూడా లయనిజంలో సేవలు అందించాలన్నటువంటి ఒక ఆశయంతో నేను ముందుకు రావడం జరిగింది. గతంలో 2022-23లో ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షునిగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 100 బ్రాంచుల్లో వైద్యులందరూ కూడా 22,000 మంది వైద్యులు ఉన్నారు. వాళ్ళందరితో కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించడం, అదేవిధంగా మహిళా వైద్యులతో సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. రానున్న కాలంలో ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యులు, మహిళా వైద్యుల సహకారం కూడా తీసుకుని ఈ లయన్స్ క్లబ్ తో సంయుక్తంగా కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఆలోచన ఉంది. ఈ ఆలోచనతో మా నంద్యాల లయన్స్ క్లబ్ యొక్క సభ్యులు సూచనల మేరకు, అందరి యొక్క సీనియర్ సభ్యుల యొక్క సలహా మేరకు మా నంద్యాల లయన్స్ క్లబ్ ద్వారా 2nd వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పదవికి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నెల 31వ తేదీ తాడిపత్రిలో జరుగుతున్నటువంటి 8వ డిస్ట్రిక్ట్ 316J కన్వెన్షన్ లో నాకు ఎస్ ఓటు ద్వారా మద్దతు పలకవలసిందిగా, తద్వారా మరింత సేవలు లయనిజం ద్వారా చేయడానికి నాకు అవకాశం కల్పించవలసిందిగా లయన్స్ క్లబ్ సభ్యులందరికీ హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మరి డిస్టిక్ లో ఉన్నటువంటి పాస్ట్ డిస్టిక్ గవర్నర్లందరి యొక్క సూచనల మేరకు, వారి మార్గదర్శకత్వంలో డీజీ టీంలో సభ్యునిగా అందరికీ అందుబాటులో ఉండి లయనిజం సేవలను విస్తృతం చేయడానికి, లయనిజంలోకి ఎక్కువ మంది సభ్యుల్ని తీసుకురావడానికి, చేరిన సభ్యులతో మంచి కార్యక్రమాలను నిర్వహించడానికి నేను కృషి చేయడానికి కంకణం కట్టుకున్నానని తెలియజేస్తున్నాను. నిబద్ధతతో, నిజాయితీతో, పారదర్శకతతో పనిచేయడం అనేది నా యొక్క మెయిన్ ఉద్దేశము. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ డైరెక్టర్లుగా పనిచేసినటువంటి లయన్ చిగురుపాటి వరప్రసాద్ గారు, అదేవిధంగా లయన్ విజయ్ కుమార్ రాజు గారు, అదేవిధంగా ప్రస్తుత ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్ పర్వతనేని సుభాష్ బాబు గారు, వీరందరి యొక్క మార్గదర్శకత్వంలో డిస్ట్రిక్ట్ 316Jని ఈ మల్టిపుల్లోనే
ఉన్నత స్థాయికి చేర్చడానికి నా వంతు కృషి రానున్న సంవత్సరాల్లో చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. లయనిజంలో దాదాపు 3 దశాబ్దాలుగా చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి, అదేవిధంగా కళారాధన సాంస్కృతిక సంస్థ ద్వారా చేస్తున్న కళారంగ సేవలకైతేనేమి, అదేవిధంగా నేను కథా రచయితని, అనేక కథలు రాయడం జరిగింది. డాక్టర్ రావూరి భరద్వాజ్ గారు నా కథా సంకలనం శకలాల్ని 1999లో ఆవిష్కరించి ముందు మాట రాయడం జరిగింది. అదేవిధంగా కబంధ హస్తాలని ఫ్యాక్షనిజం వల్ల వచ్చే నష్టాల గురించి వివరిస్తూ నాటిక, అదేవిధంగా దేశంలో ఎటువంటి యువత కావాలనే అంశంపై అంకురం అనే నాటిక రచించడము, కళారాధన ద్వారా అనేక నాటకాలు, వాసవి కన్నికా పరమేశ్వరి, అదేవిధంగా అనేక బాలల నాటికలు, సాంఘిక నాటికలు అనేకం దర్శకత్వం వహించి నంది నాటకోత్సవాల్లో ప్రదర్శించి నంద్యాలకు అనేక నంది బహుమతుల్ని తీసుకురావడం, ఉత్తమ దర్శకునిగా నంది బహుమతి కూడా అందుకోవడం జరిగింది. అదేవిధంగా లయనిజంలో అటు డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డు, మల్టిపుల్ లెవెల్ అవార్డ్స్ తో పాటు ఇంటర్నేషనల్ లీడర్షిప్ ప్రెసిడెంట్ లీడర్షిప్ అవార్డు కూడా నాకు రావడం, అనేక సార్లు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రశంసా పత్రాలు, అప్రిసియేషన్ సర్టిఫికేట్స్ కూడా నేను అందుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ద్వారా కూడా లయనిజం ద్వారా చేస్తున్న సేవలకు స్వాతంత్ర దినోత్సవం రోజు, రిపబ్లిక్ డే రోజు దాదాపు 5 సార్లు జిల్లా కలెక్టర్ గారు ప్రశంసా పత్రాలు కూడా అందజేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా 2016లో ఉగాది పురస్కారాన్ని, 2017లో కళారత్న హంస పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. గత సంవత్సరం 2025లో కందుకూరి వీరేశలింగం జయంతి రోజు రాష్ట్ర స్థాయి ప్రతిష్టాత్మక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కందుకూరి విశిష్ట పురస్కారం కూడా నేను విజయవాడ కళాక్షేత్రంలో అందుకోవడం జరిగింది. అదే కాకుండా రాజమండ్రిలో కందుకూరి వీరేశలింగం గారు స్వస్థలంలో ఆయన ఇంటిలో జరిగినటువంటి వేదిక మీద అక్కడ జరిగినటువంటి సంస్థలతో జరిగినటువంటి కార్యక్రమంలో సేవలకు, సమాజ సేవలకు కౌముది అవార్డు, అదేవిధంగా ఋషి సంస్కృతి కేంద్ర బెంగళూరు వారిచే శ్రీశైలం శివాజీ స్ఫూర్తి కేంద్రంలో సిద్ధ అవార్డు, ఐఎంఏ జాతీయ స్థాయి అవార్డు, డాక్టర్ జ్యోతి ప్రసాద్ గంగులీ అవార్డు, ఇది దేశంలో ప్రతి సంవత్సరం ఒకరికి సామాజిక సేవా కార్యక్రమాలకు ఇస్తారు. అది 2025లో అందుకోవడం, ఐఎంఏ రాష్ట్ర స్థాయి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. అనేక సంస్థలు సత్కరించి అభినందించడం జరిగింది. అయితే ఈ పురస్కారాలు, ఈ సత్కారాలు అన్నిటికన్నా కూడా లయనిజం ద్వారా పేదలకు ఎంతో కొంత సాయం చేసినప్పుడు, ముఖ్యంగా దివ్యాంగులకి వారికి సహాయపడి వారి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు లభించేటువంటి సంతృప్తి ఈ పురస్కారాలు అన్నిటికన్నా మిన్నగా నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా మీ అందరి యొక్క సహకారంతో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేయాలని చెప్పేసి ఆసక్తితో మేము ముందుకు వస్తున్నాను. ఈ నెల 31వ తేదీ మరి తాడిపత్రిలో జరుగుతున్నటువంటి కన్వెన్షన్ లో ఎస్ ఓట్ ద్వారా నన్ను 2nd వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ఎన్నుకుని లయనిజం ద్వారా ఈ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి క్లబ్ల ద్వారా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి, లయనిజాన్ని బలోపేతం చేయడానికి నాకు అవకాశం కల్పించవలసిందిగా మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.